నీవు నాయుడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయుడ చూపిన కృపా. స్తోత్రం. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీ సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయుడ చూపిన కృపా. స్తోత్రం. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. స్తోత్రం. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, శాశ్వతమైనది నీవు నాయుడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయుడ చూపిన కృపా. స్తోత్రం. పర్వతములు తొలగినను మెట్టలు కదరిల్లిన. ప్రైజ్ ది లార్డ్. పర్వతములు తొలగినను మెట్టలు తరిల్లిన, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే, శాశ్వతమైనది. ఆమేన్. నీవు నాయుడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయుడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే
కాచిన కృపా అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా కాచిన కృపా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగున. మీరు ఈ సమయంలో ప్రేరేపించబడిన వారు పాడి దేవుని మహిమపరచుదాం. పాడాలి అనుకున్న వారు వచ్చి పాడి ప్రభుని మహిమపరచండి. కూర్చొని ఎవరు పాడగలరు? ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయు. కృపను దయచేయుము.
ఒకరు పాడుతూ దేవుని మహిమపరచుదాం. పాడాలి అనుకునే వారు ఎవరైనా వచ్చి పాడి ప్రభువును మహిమపరచండి. స్తోత్రం. హల్లెలూయా. పాడుతున్నారా? పాడుతున్నా. స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా సఖితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసకి నన్ను తుజవే వందనమయ్యా
స్తోత్రం. స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలంచి యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము రాత్రములు
వారమంతా కూడా, గత నెలంతా కూడా నీ కృపలో దాచినావు. ఇదిగో ప్రభువా, జనవరి అంతా కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ఫిబ్రవరి మాసం కూడా నాయన ఆఖరి ఆదివారం వరకు మమ్మల్ని దాచిన దేవా నీకు స్తోత్రాలు. అపాయములు, అంధకార శక్తులు, రుగ్మతలు, బలహీనతలు, చేతబడి శక్తులు, శరీర రుగ్మతల నుంచి విడిపించినావు. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా, ఎన్నోసార్లు మేమే నీకు దూరమై ఉన్నాం. ఎన్నోసార్లు మేమే నీకు బాధ పెట్టి ఉన్నాం. ఎన్నోసార్లు మేమే మీకు ఇబ్బంది పెట్టి ఉన్నాం. ఇదిగో తండ్రి, ఆయనను నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని విడవని దేవుడవు నాయన, ఎడబాయని దేవుడవు, నీకు స్తోత్రాలయ్యా. కృప 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 నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. మనస్ఫూర్తిగా పాడుదు, ఆయన పరచుదాం. ఆయన సర్వశక్తిమంతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వంటే ఆయనకు ప్రాణం, నువ్వంటే ఆయనకు ఎంతో ఎనలేని ఆనందం. నిన్ను రక్షించుట కొరకు ఆయన పరలోక సింహాసనాన్ని విడిచి ఇదిగో భూలోకాన్ని యతించిన గొప్ప దేవుడు ఆయన. ఆయనను మహిమపరచుటలో నీకు ఇది దొరికిన ధన్యత, ఇది భాగ్యం. ఈ భాగ్యాన్ని నిర్లక్ష్యపరచక దేవాది దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా నేను స్తుతించుదాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. నేరములెన్నో చేసి చేసి దారి తప్పి తిరగితినయ్యా, నేరములెన్నో చేసి చేసి దారి తప్పి తిరగితినయ్యా, నేరము బాపుము దేవా, నీ దారిని నడుపుము దేవా, నేరము బాపుము దేవా, నీ దారిని నడుపుము దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. ఎస్, నేరములు చేసి దారి తప్పిన మాకు, ఎక్కడెక్కడో తిరుగుచున్న మాకు ఆయన ఒక్కసారి విజ్ఞాపన చేసి క్షమించు అని పశ్చాత్తాపపడినట్లయితే, అయ్యా నేను నేరము చేశాను, నా మీద నేరం మోపు, నన్ను దారిలో నడుపు అని ఆయన అడిగినట్లయితే ఆశీర్వదిస్తాడు. కందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును కోరిన నీ చూడనయ్యా, కందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా, నీ దరి చేరితినయ్యా, నా తండ్రివి నీవే గదయ్యా, నీ దరి చేరితినయ్యా, నా తండ్రివి నీవే గదయ్యా.
సగిన దేవా. స్తోత్రం. సుందరమైన విందులలో పరిశుద్ధులతో కలిపితివయ్యా. విందుల సుందరమైన విందులలో పరిశుద్ధులతో కలిపితివయ్యా. నిండుగా నా హృదయముతో దేవా వందనమర్పించెదను. నిండుగా నా హృదయముతో దేవా వందనమర్పించెదను. విడువను నిన్ను ఎడబాయనని నా కవయము సగిన దేవా. నా కవయము సగిన దేవా. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఆమె ఆరాధనా 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 నీకే ఆరాధనా. రాజా 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 నీకే ఆరాధనా. యేసు రాజా వందనము. రాజా 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 నీకే ఆరాధన. యేసు రాజాకు వందనము. ఆమేన్. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఆరాధనా 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 నీకే ఆరాధనా. నేరములేనో చేసి చేసి దారి తప్పి తిరగితినయ్యా. నేరములేనో చేసి చేసి దారి తప్పి తిరగితినయ్యా. నేరము పాపము దేవా దారిని నడుపుము దేవా. నేరము పాపము దేవా దారిని నడుపుము దేవా. విడువను నిన్ను ఆయనని కవయము సగిన దేవా. కవయము సగిన దేవా. కవయము సగిన దేవా. కవయము సగిన దేవా. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. కృపా కనికరం కలిగిన మంచి దేవా మహాప్రభువు నీకు స్తోత్రాలు. నేరములెన్నో చేసి దారి తప్పి తిరిగిన మాకు అయ్యా నేరము బాపి ఇదిగో తండ్రి మమ్మల్ని దారిన చేర్చినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రమయ్యా. కృపామయుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు అయ్యా. మాలో ఉన్న పరిశుద్ధుడా నీకు వేలాది స్తోత్రమయ్యా. అయ్యా కనికరించు 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 నాయన. ఆదరించు ప్రభువా. అయ్యా నడిపించు దేవుడవు గొప్ప దేవుడవు నా తండ్రి. ఇదిగో ఈ ఆరాధనంతా కూడా ప్రభువా మీ ప్రసన్నత మీ వెలుగు మాపై ఉదయింప చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్చాత్తాపపడుతూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఆయనను మహిమపరచు. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్.
మాలో ఉన్న పరిశుద్ధుడానికి వేలాది స్తోత్రమయ్యా. ఈ ఆరాధన అంతటా కూడా మీ అధ్యక్షతలో మీ కనుసైగలు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, పాటలు పాడుటేందు మీరున్నారు, వాక్యోపదేశమందు కూడా మీరుండి అయ్యా మీ కార్యము జరిగించమని అడుగుతా ఉన్నాను. సహాయము చేయండి. మాట్లాడుచున్నది నేను కాదు అయ్యా, నాలో మీరుండి మాట్లాడండి. వినుచున్నని బిడ్డలకు దేవేనా ఆశీర్వాదము కలుగునట్లుగా మీ సహాయము మీ సన్నిధి దయచేయమని సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఓకే, మంచిది. దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారని ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ శ్రేయాభిలాషులు, మీ రక్త సంబంధికులందరూ కూడా బాగున్నారని నేను ప్రభునందు నమ్ముచూ ఉన్నాను. మరి విలువైన సమయంలో ప్రభు యొక్క మాటలు వినుటకు, ఆయనను ఆరాధించడానికి వేగిరపడి వచ్చేసిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, నేటి దినం ప్రభు మనతో మాట్లాడబోచున్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఆయన మాటలో గద్దింపు ఉంటుంది, ఆయన మాటలో ప్రేమ ఉంటుంది, ఆయన మాటలో ఆప్యాయత ఉంటుంది, ఆయన మాటలో స్పష్టత ఉంటుంది. ఆయన మాట్లాడుచున్నప్పుడు దాన్ని ఏమంటారు, డొంకు తిరుగుళ్ళు అంటారు కదా, అంటే సూటిగా కాకుండా అలా దూరం నుంచి మాట్లాడుతూ రాడు ఆయన. నీకు ఏదైనా చెప్పాలనుకుంటే, నువ్వు బాధపడ్డా, నువ్వు ఏడ్చినా, నువ్వు దుఃఖించినా, నువ్వు ఎగిరినా, గంతులేసినా, సంతోషించినా ఆయన సూటిగా మాత్రమే మాట్లాడతాడు. సో అలా కొంతమందికి అలాంటి మంచి లక్షణం ఉంటుంది. కానీ సమయోచితమైన జ్ఞానము లేనందున ఎదుటి వ్యక్తికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అంటే కొంతమందికి ఒక మంచి అలవాటు ఏంటంటే ఏది ఉన్నా కానీ ముఖం మీదనే మాట్లాడేస్తూ ఉంటారు కదా. ఎంతమందిని మీరు చూడలేదు? మీ ఇంట్లో లేరా? ఎందుకు మీరు లేరా? మీరు కూడా ఉండొచ్చు కదా, మీకు కూడా అలవాటు ఉండొచ్చు. లేదా మీ కుటుంబంలో ఎవరైనా కూడా అలాంటి ఆలోచన కలిగిన వారై ఉండవచ్చు. మీ బంధువులు కానీ, మీ పరిచయస్తులు కానీ, లేదా సంఘములు కానీ, సమాజములు కానీ కొంతమంది ఉంటారు, ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడతారు, ముఖం పట్టుకొని మాట్లాడిస్తారు. నువ్వు బాధపడతావా లేదా చూడరు. కానీ దేవుడు ఏంటంటే నీకు ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడాలి, నీకెప్పుడు ఎలా మాట్లాడాలి అనేది సమయోచితమైనటువంటి జ్ఞానము దేవునికి కలదు. కాబట్టి దేవుడు చూడండి కొన్నిసార్లు గద్దించాడు. అక్కడ పరిస్థితిలో ఆ తప్పు చేసిన వాడు ఖచ్చితంగా లోబడతాడు. తప్పు చేయని వాడిని కూడా గద్దిస్తే ఏమవుతుంది? తప్పు చేయలేదు, ఆయనను నువ్వు గద్దిస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది? ఎదుటి వ్యక్తిలో ఆ కన్ఫర్మేషన్ అనేది ఉండదు, ఎదుటి వ్యక్తిలో ఆ సరెండర్ లక్షణాలు ఉండవు, ఎదుటి వ్యక్తిలో లోబడే తత్వము ఉండదు. ఎదుటి వ్యక్తికి ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంటుంది. ఏమని? అరే నేనేం తప్పు చేశాను? వాట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్? ఎందుకు నా మీద ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు నాకు పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? నేనేదో తప్పు చేసినట్టు, పాపము చేసినట్టు నా మీద అరుస్తారేంటినా అని ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యాక్సెప్టెన్స్ అనేది దూరం అయిపోతుంది. యాక్సెప్ట్ చేయడు. సో ఎప్పుడైతే వ్యక్తి తప్పు చేస్తాడో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి మీకు తెలిసిన సన్నివేశాన్ని మీ ముందు తీసుకొచ్చి నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్తాను. పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధనలో 2025 సంవత్సరము క్రితము యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేములో భయంకరమైన వ్యాపారము జరుగుతుంది. యెరూషలేములో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, యెరూషలేములో ధనవంతులు ఉన్నారు, ఆ యెరూషలేములో అద్భుతమైనటువంటి ఆరాధన మందిరం ఉన్నది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? వ్యాపారం జరుగుతుంది, వ్యాపారం జరుగుతూ ఉంది. సో ఈ వ్యాపారం జరుగుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారు ఆ మందిరానికి వెళ్ళారు. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆలోచించండి, ఎక్కడైతే దేవుని మందిరం
ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఖచ్చితంగా దిగి వస్తుంది. హల్లెలూయా. నీవు నమ్మినా నమ్మకపోయినా వాక్యమే చెబుతుంది, ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ధ్యానిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఓకేనా? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు 10 మంది ఉన్నాం, ఇది ఒక మందిరం. 50 మంది ఉన్నాం, ఇది ఒక మందిరం. 1000 మంది ఉన్నాం, ఇది ఒక మందిరం. 1,00,000 మంది ఉన్నాం, ఇది ఒక మందిరం. ఈ మందిరంలో ఏమి జరగడానికి వీల్లేదు? వ్యాపారము జరగడానికి వీల్లేదు. ఓకేనా? అగ్రి అవుతారా? అంటే వాక్యము నమ్మిన వారు, వాక్యమే నిజం అనుకున్న వారికి ఖచ్చితంగా ఇది సూట్ అవుతుంది. ఇది సూటబుల్ వర్డ్ ఆఫ్ గాడ్. అయితే దేవుని యొక్క వాక్యము ఎప్పుడైనా కూడా కరెక్ట్గా తీసుకోవాలి, అనుకూలంగా మార్చుకోకూడదు. అది కరెక్ట్గా ఉన్నట్టుగా తీసుకోవడం మనం నేర్చుకోవాలి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, పొద్దున్న లేచి బైబిల్ ఓపెన్ చేస్తారు, బైబిల్ ఓపెన్ చేసి చదువుతారు. ఈరోజు నీ వెళ్ళు మార్గములో నేను నీకు తోడై ఉండేదు అన్నప్పుడు అమ్మయ్య ఎంత చక్కగా మాట్లాడావు ప్రభు అని సంతోషిస్తారు. ఒకవేళ అక్కడ ఏదైనా ఈరోజు నీవు అనుకున్నది జరగకుండా నేను దాన్ని నిలిపివేసేదను అన్నాడు అనుకోండి, ఇది బాగలేదు ప్రభు, ఇంకొక వాగ్దానం తీస్తా అని మళ్ళీ బైబిల్ రెండవసారి ఓపెన్ చేసినప్పుడు అప్పుడు అనుకూలంగా వచ్చే వరకు 4 సార్లు అయినా ఓపెన్ చేస్తారు. సో అది కాదు. నేనేమంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైనది ఏది, ఇష్టం లేనిది ఏది అనేది నువ్వు కనిపెట్టగలిగితే నువ్వు తెలుసుకుంటావు. అయితే యెరూషలేములో వ్యాపారము దేవుని చిత్తము కాదు, యెరూషలేములో వ్యాపారము దేవుని వాక్యానుసారమైనది కాదు. కనుక యేసు ప్రభువే నేరుగా యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు మిర్చీలు, బజ్జీలు, గుడ్లు, పావురాలు, అనేకమైన వస్త్రాలు, అనేకమైనటువంటి తినుబండరాలు ఆ యొక్క మందిరములో అమ్ముతూ ఉన్నారు. అమ్ముతున్నప్పుడు యేసు ప్రభు అయ్యో అమ్మకూడదు కదమ్మా, ఎందుకు అమ్ముతున్నావు, తప్పు కదా, మళ్ళీ నెక్స్ట్ వారం రాక అని ఏం అనలే. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఎక్స్టెండ్ దేర్ డ్యూటీస్. మళ్ళీ నువ్వు ఇంకొకసారి ఇది చేయడానికి అవకాశమే లేకుండా ఆ గంపలు, ఆ పావురాల బుట్టలు మొత్తం తీసుకెళ్ళి రోడ్డు మీద విసిరేశాడు, గుడ్లన్నీ రోడ్డు మీద విసిరేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎవరి పర్మిషన్తో చేస్తున్నారు మీరు? ఎవరు చెప్పారు మీకు ఈ వ్యాపారం చేయమని? ఇది నా ప్రార్థన మందిరము కదా. మీ జ్ఞానం ఏమైపోయింది, మీ విద్య ఏమైపోయింది, మీ బుద్ధి ఏమైపోయింది? సో ఇది నా ప్రార్థన మందిరము, అనేకుల కొరకైన నియమించబడినటువంటి నా ప్రార్థన మందిరం. అయితే మీరు దీనిని దొంగల గుహగా మీరు చేసి ఉన్నారు. అంటే ఎక్కడైతే బిజినెస్ జరుగుతుందో, ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో అదేంటది? దొంగల గుహ. ఏంటంటే అది దొంగల గుహ. రైట్. ఇప్పుడు దొంగల గుహ అంటే అర్థం ఏంటి? దొంగలందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఏంటి ఈరోజు ఎంత వ్యాపారం అయింది, ఈరోజు నీకెంత వచ్చింది లాభము, నాకెంత వచ్చింది అనేది డిస్కస్ చేసుకుంటారు. దొంగల గుహ. ఆ గుహలో దొంగలు మాత్రం ఉంటారు. సో ఇప్పుడు ఇది ప్రార్థన మందిరం. ఇప్పుడు అందరూ ఇక్కడ ఎవరు ఉండాలో తెలుసా? ఎవరిని చూసినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కనబడాలి నా మందిరంలో. ఎవరి ముఖాల్లో చూసినా దేవుని ముఖకాంతి కనబడాలి, ఎవరి ముఖాన్ని చూసిన చిరునవ్వు కనబడాలి, ఎవరి ముఖము నేను చూస్తే వారిలో తేజస్సు బయటికి రావాలి. సో అలాంటిది పోయి ఏం జరుగుతుంది? వ్యాపారమా? నో, నేను క్షమించలేను అని ప్రభువుల వారి సొంత తన హస్తాలతోనే యేసు ప్రభు వ్యాపారాన్ని మొత్తం చల్ల చెదరం చేసేసాడు. సో ఈ సమయంలో నేను చెప్పదలిచిన మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్న మనం సంవత్సరాలు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, రోజులు కూడా గడిచిపోయాయి, మన ఆయుష్కాలం కూడా తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మనం పుట్టామో పుట్టిన మరుక్షణము నుంచి సమయము ఆఖరి రోజుకు దగ్గర అవుతూనే ఉంటుంది. ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలీదు. నీ ఆయుష్కాలం ఎంత ఎవరికి అర్థం కాదు. బైబిల్లో ఉంది, నా ఆయుష్కాలం తెలుపు ప్రభువా. రేపిచ్చాడా? నీ ఆయుష్కాలం తెలిపాననుకో బతకలేవు. నీ ఆయుష్కాలం తెలిపాననుకో నువ్వు హెల్తీగా ఉండలేవు. ఇప్పుడు ఆయుష్కాలము 100 సంవత్సరాలు నువ్వు భ్రమలో ఉంటావు, అయినా నీకు షుగరు, బీపీ రకరకాలుగా వచ్చేస్తున్నాయి. రేపే చచ్చిపోతావని చెప్పాననుకో ఉంటావా?
ఉండలేవు. కాబట్టి నీ ఆయుష్కాలాన్ని నా హస్తంలో పెట్టుకున్నాను, నీ ఆయుష్కాలాన్ని నా ఆధ్వర్యంలో ఉన్నది. నీ ఆయుష్కాలము, నీ జీవితం యొక్క సంవత్సరములు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేస్తానో తెలుసా? నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటా. హల్లెలూయా. అంటే ఎలా ఎక్స్టెండ్ చేయబడుతుంది? నీ బ్రతుకు సంవత్సరములు ఎలాగ పొడిగించబడతాయి? దాని కొరకు దేవుడు ఏమన్నా మందిస్తాడా? దాని కొరకు దేవుడు ఏదైనా ఇంజెక్షన్ పంపిస్తాడా? దాని కొరకు దేవుడు ఏమైనా ప్రత్యేకమైన సాహసం ఏమైనా ఉన్నదా? దాని కొరకు ప్రత్యేకమైన యోగా లాంటిది ఏమైనా ఉన్నదా? నో, ఏమీ లేదు. ఒకే ఒక మార్గం ఉన్నది. బైబిల్ ఒక ఆయనకు రేపు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. తన దూతను, తన ప్రవక్తను పంపించి నువ్వు చచ్చిపోబోతున్నావు అనగానే ఏం చేశాడో తెలుసా? సీక్రెట్ తెలిసిన భక్తుడు, సీక్రెట్ తెలిసిన దైవజనుడు, సీక్రెట్ తెలిసిన దేవుని బిడ్డ వెంటనే ఆ మాట చెవిలో పడగానే గోడకు తిరిగాడు. తిరిగి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నా జీవితంలో ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మన్నించు, నన్ను క్షమించయ్యా. నాకు తెలిసినంత వరకు నేనైతే పొరపాటు చేయలేదని అనిపిస్తుంది. ఇన్ కేస్ నాకు తెలియకుండా నా జీవితంలో ఏదన్నా జరిగితే ప్లీజ్ డాడీ నన్ను క్షమించు. నేను కొన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నా, ఒక్కసారి నువ్వు కృప చూపిస్తే నేను కొన్ని సంవత్సరాలు బ్రతుకుతా ప్రభువా, ఒక్కసారి అవకాశం ఇవ్వవా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యథార్థమైన ప్రార్థన ఎందుకు బతకాలనుకున్నాడో తెలుసా? ఇంకా కొన్ని నాళ్ళు బతికితే నీ పని చేయాలని ఉంది, ఇంకా కొన్నాళ్ళు బ్రతికితే నీకు మహిమకరంగా జీవించాలని ఉంది. ఇన్నాళ్ళు చేయలేని పని, ఇంతకాలము నిన్ను వెంబడించలేని ఆ ధన్యత, నిన్ను కోల్పోయిన ఆ భాగ్యము ఇప్పుడు నేను నీలో ఉండి ఆ రుచి చూడాలనుకుంటున్నా. ప్లీజ్ డాడీ ఒక్కసారి గివ్ మీ ఛాన్స్, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు అన్నప్పుడు కనికరము గల దేవుడు, జాలి గల దేవుడు ఏం చేశాడో తెలుసా? బతికేసే అన్నాడు. ఒక్క 15 సంవత్సరాలు ఆయుష్ దొరికింది. ఎన్ని రోజుల ప్రార్థన అది? ఎన్ని రోజుల ప్రార్థన? జస్ట్ మినిట్స్, కొన్ని నిమిషాల ప్రార్థన. హల్లెలూయా. కొన్ని నిమిషాల ప్రార్థన, నాట్ అవర్స్, గంటల ప్రార్థన కాదు, జస్ట్ నిమిషముల ప్రార్థన ఆయన ఆయుష్ కాలమును పొడిగించగలిగింది. ఇప్పుడే చచ్చిపోతావు అని ఆఖరి రోజు తెలియపరిచాడు దేవుడు. వద్దు ప్రభువా, రిక్వెస్ట్ చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థనలో సకల ఆశీర్వాదములో దాగి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధిస్తున్న నీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈ ఆరాధనలో ఉన్నటువంటి వారికి, ఆరాధన చేస్తున్నటువంటి వారికి తలంపులు, వారి తలంపులు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుని చిత్తాన్ని కనిపెడుతూ ఆరాధనలో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి మొదటి లక్షణము ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో మీకు ఒక విలువైన మాటను నేను చూపించాలనుకుంటున్నాను. ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనము. మీ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన వెంట పెట్టుకొని, ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఆరాధన చేసే వ్యక్తికి ఆరాధన ఎప్పుడు చేశాడు చూడండి? నైట్ టైం. తెల్లవారు లేచాడు అంటే నైట్ ఆరాధన చేశాడు, పొద్దున్నే లేచాడు. అబ్రహాము గారికి ఉన్నటువంటి బలమైన భక్తి, బలమైన విశ్వాసం ఏంటంటే ఆరాధన. ఆరాధనలో నా తండ్రి నన్ను కలుసుకుంటాడు, ఆరాధనలో నా ప్రభు నన్ను మాట్లాడుతాడు, ఆరాధనలో నా పరలోకపు దేవుడు నా యొద్దకు ఆయన దిగి వస్తాడు. సో ఐ వాంట్ టు మీట్ హిమ్ ఇన్ ప్రేయర్. నేను ఆయనను ప్రార్థనలో కలుసుకోవాలనుకుంటున్నాను అని ఇష్టపడి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటాడు. రాత్రి చూడండి, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆరాధన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా, దేవునికి మహిమ. ఉన్నారా? రైట్. ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏంటి డాడీ, ఏంటి చెప్పు అన్నప్పుడు, ఏం లేదు అబ్రహాం, నీ కుమారుని నాకు బలికిస్తావా, నీ కుమారుని నాకు బలి అర్పిస్తావా అంటే, అయ్యో అదెంత మాట ప్రభువా, నువ్వు అడగాల, నేను వద్దని చెప్పనా, చేచా అది జరగదు, ఖచ్చితంగా ఇస్తాను అని అని ఏం చేశాడు చూడండి, మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీ ఒక్కడైనా ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని ఏమన్నాడు చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉంటుంది? లేక కుమారుడు పుట్టాడు, 100 years ఏజ్లో ఉన్నాడు, ఎంత అల్లారి ముద్దుగా సంతోషపడతా ఉన్నాడు ఆ బిడ్డను చూసి. ఆడుతున్నాడు, పాడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, ప్రజల మధ్యకి వెళ్తున్నాడు, బోధిస్తున్నాడు. చూసావా నా దేవుని శక్తి, నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెబుతూనే ఉన్నా, దేవుడు నన్ను వదిలిపెట్టాడో, దేవుడు నన్ను విడిచిపెట్టాడో, ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, ఇది జరుగుతుంది నా జీవితంలో అని విశ్వాసంతో ఉన్న మాట నేను చెబుతుంటే మీ అందరికీ ఎగతాళిగా ఉన్నది అప్పుడు. సో ఇప్పుడు చూసారా నా దేవుని శక్తి ఎంత గొప్పదో, ఈరోజు చక్కని బిడ్డను నాకు ఇచ్చాడు ప్రభు అని అందరి ముందు ఎక్కడెక్కడైతే తలదించుకున్నాడో, ఎక్కడెక్కడైతే అవమానించబడ్డాడో, ఎవరైతే వీనికి పిల్లలు లేరే, ఈమెకు పిల్లలు లేరే అని ఎగతాళి చేసి తక్కువ చేసి మాట్లాడారో అలాంటి వారి మధ్యకు మరీ వెళ్ళి ఆయన కనబడి తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు దేవుడు పరిశోధిస్తున్నాడు, అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నాడు. అబ్రహాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నీ కుమారుని ప్రేమిస్తున్నావా అని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఎంత పరీక్ష తెలుసా? నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి. ఎవరినంట? నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించే నీ కుమారుని నాకు బలిగిస్తావా? ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు, ఎంతోమంది తల్లిదండ్రులు బైబిల్ చదువుతూ ఉన్నారు, ఎంతోమంది తల్లిదండ్రులు బాప్తిసం తీసుకొని దేవుని విశ్వాసము కలిగి భయభక్తిలో కూడా ఉన్నారు. కానీ వారికి సంతానము కలిగినప్పుడు, సంతానం లేకుండా ఉన్నప్పుడేమో ప్రభువా నాకు ఒక గర్భఫలం ఇవ్వవా, ప్రభు నాకు ఒక గర్భఫలం ఇవ్వవా, ప్రభు నాకు ఒక గర్భఫలం ఇవ్వవా, ప్లీజ్ అయ్యా నేను పెళ్ళికి వెళ్తున్నా ప్రభువా, అక్కడ అందరు అదే అడుగుతారు ప్రభువా, ఏం చెప్పాలి ప్రభువా, ప్రభువా నన్ను ఒక్కసారి కృప చూపించయ్యా, ప్రభు నేను ఫంక్షన్కి వెళ్తున్నా ప్రభువా, అక్కడ బంధువులందరూ కలుస్తారయ్యా, అక్కడ నేను ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ప్రభువా, ఒక్కసారి కృప చూపించయ్యా అన్నప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. కృప చూపించిన తర్వాత చక్కని కొడుకు పుడతాడు. పుట్టకముందు ఏమంటారంటే, దేవా ఇగో నాకు ఇప్పటికే వయసు ఎక్కువైపోతుంది, మరి అందరూ పిల్లలు పుట్టారంటున్నారు, మరి నీవైతే కృప చూపిస్తే నీకు సమస్తం సాధ్యం కదా, నీ ఒక కొడుకును కనుక ఇస్తే వాడిని బాగా చదివించి నీ సేవకి ఇస్తా అని అంటారు. దేవుడు కొంచెం పెద్ద మనసు గలవాడు కాబట్టి నమ్మేసి ఒప్పేసుకొని, అయ్యో నా సేవకి ఇస్తావా, అయితే వినుడు నీకు గర్భఫలం ఇస్తున్నా అని చక్కగా గర్భఫలం ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత చూడండి వాళ్ళ ఆలోచనలు మారిపోతుంటాయి. పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు, ఏంట్రా నీ కొడుకు పుట్టినట్టున్నాడంటే, ఎలా ఉన్నాడు తెలుసా, నా అలాగే ఉన్నాడు అని చెప్పుకుంటూ, మరి ఏం చేస్తావు అని పెద్దగా అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు, బాగా చదివిస్తే ఏం చేస్తావు, ఏముంది మంచి ఐఏఎస్ ఆఫీసర్ చేస్తా. పిల్లలు లేనప్పుడు ఏమన్నాడు, నీ సేవకి ఇస్తాన్నాడు. పిల్లలు పుట్టినప్పుడు ఏమంటున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాడంట, మంచి డాక్టర్ని చేస్తాడంట, మంచి యాక్టర్ని చేస్తాడంట, మంచి డైరెక్టర్ని చేస్తాడంట. సో అన్ని విధాలుగా కోరికలన్నీ మలుచుకున్నాడు. ప్రియులారా, ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఉన్నప్పుడు కూడా అలా ఉండేది దైవిక లక్షణం. ఏమీ లేనప్పుడు కూడా అదే మాట నీలో ఉండాలి. ప్రభువా
ఆఖరి ఊపిరి వరకు ఇదిగో నేను నిజం చెబుతున్నా, నా కుమారుని నీ సేవ కొరకు అప్పగిస్తా. అబ్రహాము ఎంతో ప్రేమిస్తున్న తన కుమారుని ఏం చేశాడో తెలుసా? దేవునికి అప్పగించాడు. దేవునికి అప్పగించాడు. అబ్రహాముకు కుమారుడు అంటే ప్రాణం, అబ్రహాముకు కుమారుడు అంటే సంతోషం, అబ్రహాముకు కుమారుడు అంటే ఎక్కడ లేని ఎనలేని సంతోషం. కుమారుడని కళ్ళల్లో ఎప్పుడు కూడా కొంచెం 5 నిమిషాలు కనబడకపోయేసరికి పిచ్చెక్కిపోతుంది అబ్రహాముకి. 10 నిమిషాలు, ఒక అరగంట కనబడకపోతే అందరికీ అడుగుతూ ఉంటాడు, మా వాడు కనిపించాడా, మా అబ్బాయి వచ్చాడని అందరిని అడుగుతూ ఉంటాడు. సో హీ లవింగ్ సో మచ్ హిస్ సన్. ఆయన కుమారుణ్ణి చాలా చాలా ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. సామాన్యంగా కాదు, లెక్కించలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమను తన కుమారుని మీద కలిగి ఉన్నాడు. దేవుడు వచ్చి ఒక రాత్రి మాట్లాడి, నువ్వు ఎక్కువగా ప్రేమించి నీ కుమారుని నాకు ఇస్తావా? పొలం అడిగితే అంత బాధ ఉండేది కాదు, ఆస్తులు అంతస్తులు అడిగితే బాధ అనిపించదు. ఏదైనా సరే ఇతర వస్తువు తీసుకొచ్చి నాకు ఇవ్వంటే ఇదేంది ప్రభు తీసుకో అంటాం. కానీ ఏకంగా తన కుమారుణ్ణి ఇవ్వమని అడిగాడు. ఎలా ఇవ్వమన్నాడు? తీసుకొచ్చి బలి అర్పించాలి, తన చేతులతో బలి అర్పించాలి. మామూలుగా సాముయేలుని వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఏం చేసింది? దేవుని మందిరంలో పాలు మానిన తర్వాత తీసుకొచ్చి, అంతకుముందు పిల్లలు లేరు, ప్రార్థన చేసింది. ఏమని? ప్రభువా నాకు కొడుకునిస్తే నీ సేవ కొరకు ఇస్తా ప్రభువా. మీకు తెలుసా ఆమె చెప్పినప్పుడు ఆ సంఘములో ఉన్న అవసరం ఏంటి తెలుసా? అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ సంఘములో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ సంఘములో దైవజనుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఆయనకు వయసు అయిపోతూ ఉంది, ఆయనకు సహకరించడానికి ఎవరు లేరు. తల్లి ఒకరోజు, పిల్లలు లేరు కానీ కూర్చొని గమనిస్తూ ఉంది. ట్యూబ్లెట్స్ ఉన్నాయి, మైక్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, కీబోర్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయి. మరి లేనిదేంటి? పాస్టర్ గారు ఒక్కరైపోయారే, ఆయనకు చేతన అయితే లేదు, ఆయనకి ఎవరన్నా తోడుగా ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని, ప్రభువా నీ మందిరంలో ఒక అవసరం కనబడిందయ్యా, పాస్టర్ గారికి చేదోడు వాదోడుగా ఒక మనిషి కావాలయ్యా, ఎవరు లేరు. కానీ ఒక్క పని, నువ్వు కృప చూపించి నా గర్భములో ఒక కుమారుని ఇస్తే నేను నిజంగా ప్రామిస్, నేను చెబుతున్నా, నా కుమారుని నీకు తీసుకొచ్చిస్తా. జస్ట్ పాలు తాగే వరకు నా దగ్గర పెట్టుకుంటా, పాలు మానేసిన వెంటనే అదే రోజు తీసుకొచ్చి అన్నప్రసన్నం నీ మందిరంలో జరిగిపిస్తా. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, బైబిల్ చెప్పిన మాట దాటకుండా ఉన్న తల్లి ఎవరైనా ఉన్నారు అంటే అది సాముయేలు తల్లి. వెంటనే దేవుడు ఆశీర్వదించి చక్కని బిడ్డను అనుగ్రహించాడు. అనుగ్రహించిన పిమ్మట 4-5 సంవత్సరాలు పాలు తాగాడు, అయిపోయింది. పాలు తాగరా అంటే వద్దు మమ్మే అంటున్నాడు. అయితే ఉండు, ఇట్రా, రెడీ చేసుకుంటా, బట్టలు చేసుకో, ముఖం కడుకో, స్నానం చేసుకో, రాడు పదా రెడీ అన్నాడు. రెడీ అయిపోయారు ఇద్దరు, అమ్మ కొడుకు రెడీ అయిపోయి చక్కగా దేవుని మందిరానికి తీసుకొచ్చి, అయ్యగారు ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడయ్యా, నేను ఏడ్చిన కన్నీళ్లు దేవుడికి ముట్టాలి. ఇప్పుడు నాకు దేవుడు నా దేవుడిచ్చిన గర్భఫలం నా దేవునికి ఇవ్వడం కూడా వాస్తవం. ఇదిగో నా కుమారుణ్ణి ఏం చేస్తారో నాకు తెలియదు, ఇదిగో మీ చేతిలో పెట్టి వెళ్తున్నాను. హల్లెలూయా. ఇక నుంచి వాడు నా బిడ్డ కాదు, ఇక నుంచి వాడు దేవుని బిడ్డ, ఇక నుంచి వాడు దేవుని పరిచర్యలో ఉంటాడు. ఇక నుంచి మా ఇంటికి వాడికి ఏ సంబంధం లేదు. నేను ఆస్తులు సంపాదించిన, అంతస్తులు సంపాదించిన, మేడగదులు సంపాదించుకున్న ఏది కూడా ఆయనకు రాదు. ఆయన కోటేశ్వరుడైన వాని ₹1 కూడా నాకు వద్దు. వాడు ఊపిరినంత వరకు నీ సేవనే చేయాలి, వాడు బతికినంత కాలము నీ పనే చేయాలి అని అద్భుతమైనటువంటి ఆ కుమారుని దేవునికి అప్పగించారు. ప్రేమైన బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము తన చేతి కొట్టినటువంటి తన కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు బలి ఇవ్వడానికి ఏ మాత్రం కాడలేదు, ఏ మాత్రం వద్దనలేదు. ఆనందంతో ఇద్దరు దాసులను తీసుకున్నాడు, కట్టెలు ఆయన పలగొట్టాడు,
కట్టెలు కూడా పలగొట్టుకొని అక్కడ కట్టెలు కాల్చడానికి బలి ఇవ్వడానికి, దహన బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాలి కదా. ఆ కర్రలన్నీ రెడీ చేసుకొని ఇద్దరు మనుషులను తీసుకొని పద వెళ్దాం. దేవుడు చూపించి ఆ పర్వతంకు వెళ్ళి ఆ పర్వతం మీద కట్టెలు చిచ్చుగా పేల్చిన తర్వాత ఆ కుమారుని దాని మీద పడుకోబెడతాడు. దారిలో డిస్కషన్ కూడా జరుగుతుంది. డాడీ అంతా బాగుంది, అన్ని చెప్పావు, అన్నీ ఓకే, కానీ అక్కడ బలి ఇవ్వమని దేవుడు అడిగాడు, కానీ గొర్రె పిల్ల ఎందుకు ఇవ్వలేదంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుండె గట్టిగా చేసుకొని గుండె బలం పెంచుకొని ఏమన్నాడు తెలుసా, నాన్న ఆ బలి ఎవరో కాదు, ఆ బలి నువ్వే. ఇంకొక పనికి మలినోడు అయితే 2 తన్నేసి వెళ్ళిపోయేవాడు. అప్పటికి ముసలోడయ్యాడు అబ్రహాము, చేతనవ్వట్లేదు. ప్రైజ్ లార్డ్. అప్పటికి చేతనైతలేదు, చెప్పేశాడు, నిజం చెప్పాడు. బలి ఎవరో కాదు బిడ్డ, నువ్వే ఆ బలి పశువు నువ్వే అన్నప్పుడు ఇసాక్ ఏమన్నాడు తెలుసా, దేవుడు నన్ను కోరుకున్నాడా డాడీ? ఎస్ నాన్న, నిన్నే కోరుకున్నాడు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, పద వెళ్దాం అన్నాడు. ఈ రోజుల్లో అలాంటి కుమారులు ఉన్నారా? ఈ రోజుల్లో అలాంటి బిడ్డలు ఉన్నారా? లేరు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నీకు ఏదో చేయబోతున్నాడు, నీకు కష్టాలు పెట్టబోతున్నాడు అంటే ఆయనేం దేవుడు డాడీ, నువ్వు మనిషివా పశువా? యోబు పిల్లలు, యోబు భార్య ఏమైంది? ఈయన ప్రార్థన పరుడు, ప్రార్థన చేస్తూ ఉంటే నీ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడే ఉంటే ఆస్తులు ఎందుకు పోతాయి? దేవుడే ఉంటే బంగారాలు ఎందుకు పోతాయి? దేవుడు అంటే ఇన్ని ఒంటెలు, ఇన్ని గాడిదలు, ఇన్ని గుర్రాలు, ఇన్ని ఎద్దులు, ఇన్ని ఆవులు, ఇవన్నీ ఎందుకు చనిపోతాయి? దేవుడు లేడు, వదిలిపెట్టు అని అన్నారు. కానీ అబ్రహాము కుమారుడు ఏమన్నాడంటే, డాడీ నువ్వు ఏది చేసినా కరెక్ట్గా చేస్తావు, నీ దేవుడు నిజమైన దేవుడు, మరి ఆయన ఇచ్చిన గర్భఫలం ఆయనకి ఇస్తే ఎంత సంతోషం, ఇచ్చేసి నేను రెడీగా ఉన్నా, నేను పారిపోను, నీతో ఉంటా, పద నన్ను బలి అర్పించు అని తండ్రికి సహకరించిన కుమారుడు. ఇది ఎలా సాధ్యమైనది అంటే ఆరాధన ద్వారా సాధ్యమైనది. ఆరాధనలో దేవుని చిత్తము నెరవేరుతుంది. ఆరాధన నువ్వు సరిగ్గా చేయగలిగితే, ఆరాధన మనస్ఫూర్తిగా చేయగలిగితే, ఆరాధనని హృదయము దేవునికి ఇవ్వగలిగితే దేవునికి నచ్చిన పని నువ్వు చేస్తావు. నీకు మెచ్చినది, నీకు నచ్చినది నువ్వు చేయవు. దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు చేయగలుగుతావు. రైట్. రెండో విషయాన్ని 12వ వచనం ఒక్కసారి చూడండి. ఇదే అధ్యాయంలో 12వ వచనం. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ చిన్నవాని మీద చేయవేయకుము, అతన్నేమి చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి నువ్వు వెనక తీయలేదు గనుక దేవునికి భయపడువాడవని. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుడు అడిగింది ఇవ్వడానికి ఇష్టపడతారో వాళ్ళకొక అవార్డు ఇచ్చాడు ప్రభు. ఏంటి అవార్డు? నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలముగా తెలిసినది. ఎందు మూలముగా? దేవుడు కుమారుని అడిగిన కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డావు చూడు, దానిని బట్టి నాకు అర్థమైంది అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడు, అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని. ఇప్పుడు నీ దగ్గర నేను ఒక విషయం నాకు చాలాసార్లు చెప్పిన, ఆయన అంత పొడుగా అంత పెద్దగా చెప్పను కానీ, అనంతపూర్లో ఒక సిస్టర్ దుబాయ్లో వెళ్ళి మస్కట్లో ఒక మంచి హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకుంది. తనకు ఒక ఆలోచన కలిగింది ఏంటంటే, అనంతపూర్లో నా సొంత గ్రామంలో నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, అది కూడా నేను ఎప్పుడో పూరి గుడిసెలో బతికిన దాన్ని దేవుడు ఆశీర్వదించాడు గనక ఇప్పుడు నేను ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకుందాం అని 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టింది. కట్టేటప్పుడు ఒక మనిషి కావాలి, ఆమె ఇక్కడే ఉండలేదు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది దుబాయ్కి. అయితే ఒకరోజు ఇది చూసుకోవడానికి ఎవరన్నా కావాలి కదా, ఏం చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు వారి ఇంటికి ఎదురుగానే గుడిసె వేసుకొని ఆ గుడిసెలో ఉంటూ దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేస్తున్న ఆ పాస్టర్ గారిని పిలిచి, అయ్యగారు ఏమనుకోకపోతే ఒక మాట అడగాలని ఉంది
అంటే అయ్యో తల్లి అడగమ్మా, ఏం కావాలో చెప్పు అంటే, ఏం లేదు అయ్య గారు, నాకు ఎవరైనా నమ్మకమైన వాళ్ళు దొరుకుతారేమో అంటే ఎవరు దొరకట్లేదు, నేనేమో మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోవాలి, ఈ ఇల్లు ఏమో చూసుకోవడానికి మంచి వ్యక్తి కావాలి, నాకు ఎవరు కనబడట్లేదు, ఏమనుకోకపోతే మీరేం పని చేయక్కర్లేదు, కానీ జస్ట్ ఇక్కడే ఉండి ఏదైనా వస్తువు కావాలంటే వాళ్ళకి తెచ్చేయడానికి నేను మీకు డబ్బులు ఇచ్చిపోతాను, కొంచెం దగ్గరుండి కొంచెం సహాయం చేయరా పాస్టర్ గారు అంటే, మీకు కావాలంటే నెలకు జీతం కూడా ఇస్తా అంటే, అమ్మా నాకు జీతం ఎందుకురా, నేను ఎక్కడి నుంచో రాను కదా, నీ ఇంటి ముందే ఉంటాను, ఇక్కడే ఉంటాను, చూసుకుంటూ ఉంటాను, నాకు జీతం ఏం అక్కర్లేదు, కానీ నేను ప్రార్థన చేస్తా, నువ్వు డబ్బులు ఇచ్చిపోతే న్యాయంగా రాసి పెడతా, ఎవరికి ఏం కావాలో చెప్పు నేను పంపిస్తా అన్నప్పుడు చాలా సంతోషంగా ఆ డబ్బులు ఇచ్చేసి ఆ పని అప్పగించేసి దుబాయ్ వెళ్ళిపోయింది. 6 నెలలు, సంవత్సరం అయింది, ఇల్లు కంప్లీట్ అయింది. ఆమె అక్కడి నుంచి రానే వచ్చింది. ఓపెనింగ్ అద్భుతంగా గ్రాండ్గా పెట్టుకుంది. మినిస్టర్లను పిలిచిందంట. లైవ్ జరిగింది అద్భుతం. అనంతపూర్లో ఒక మినిస్టర్ను పిలిచింది, చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్ని పిలిచింది, చాలామంది ఆమెకు పరిచయస్తులను పిలిచింది. ఆమెకు మంచి పేరున్న డాక్టర్ అయింది. ఆమె కట్టి అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇల్లు అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఆమె ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తా ఉంది. అందరూ అన్నారు, ఇల్లు చాలా బాగా కట్టినావు తల్లి, చాలా బాగుంది ఇల్లు, చాలా బాగుంది ఇల్లు. ఆమె హృదయంలో ఒకటే వేదన, దేవుడు ఒకటే బలవంతం చేస్తున్నాడంట. నా సేవకుడు 18 ప్రార్థన చేస్తున్నాడో ఇల్లు కావాలని, నిన్ను ఎంతగా ఆశీర్వదించిన ఈ ఇల్లు నా సేవకునికి ఇచ్చే అని చెబుతున్నాడంట. ఆమెకి ఏం అర్థమైతలేదు, ఊరికి ఏదో వచ్చినట్టుంది అని అలా అనుకుంది. మళ్ళీ మళ్ళీ అదే వస్తుంది, రిపీట్ అవుతుంది ఆ మాట. ఇక ఇది బాగలేదు, దేవుని చిత్తం ఉన్నట్టుంది, నేను దీన్ని అయితే తట్టుకోలేను, దేవుడు ఇంతగా ఫోర్స్ చేస్తుంటే కాదంటే నా అంత మూర్ఖురాలు ఇంకెవరు ఉండరు అని, ఓకే ప్రభువా ఈరోజే ఆ పని చేసేస్తా అని దేవునితో ఒప్పందం చేసుకొని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఆఖరిగా ఏమన్నా తెలుసా, ఇక్కడున్న పాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రావాలి అన్నారు. ఆయన ఇక్కడ ఉండే అవన్నీ ఇల్లు కట్టడానికి మొత్తం దగ్గరుండి చూసుకున్నది పాస్టర్ గారే, దయచేసి ఒక్కసారి మీదికి రండి అన్నదట. అందరూ ఏమనుకున్నారంటే ఆయనకు శాలువతో సన్మానం చేస్తుందేమో, ఎందుకంటే దగ్గరగా నమ్మకంగా ఉండి సాయం చేశాడు కదా అయ్యగారు అని అనుకున్నారు. ప్రియులారా, దగ్గరికి వచ్చి స్టేజ్ మీద నిలబడిన తర్వాత ఆ ఇంటి తాళాలు తీసుకొని, ఇదిగో ఈ ఇంటి తాళాలు ఈ రోజు నుంచి ఇగో నా పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నా, ఈ ఇంటి మీద నాకు ఎలాంటి హక్కులు లేవు, పూర్తిగా పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నా, వారికి వారి వారసత్వానికి దేవుని పరిచర్యకు ఈ ఇల్లు ఇచ్చేస్తున్నాను అని చెప్పి అందరి ముందు ఒప్పేసుకొని ఇచ్చేసింది. అప్పుడు వెంటనే అగ్రిమెంట్ చేసేసుకున్నారు. ప్రియులారా, ఎంతో ప్రేమించిన తన ఇల్లు, ఎంతో ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది మనసు కళ్ళు ఏదైతే పనికిరాందో, ఏదైతే బాగాలేదు అనుకుంటారో దాని మీదకి వెళ్ళిపోతాయి. ఏందన్నా ఇట్లా అయిపోయింది, ఇది ఏమైందంటే బాగాలేదా అంటే బాగాలేదు, అయితే వచ్చేవారని తీసుకొస్తలే అంటారు. ఏం అడగరు, ఎవరు డొనేషన్ అడగరు. డొనేషన్ బుక్ పెట్టుకొని ఇగో ఇంటికి 50,000 ఇద్దాం, ఇంటికి 5,000 ఇద్దాం అనే ఆలోచన రావద్దు మనకి. హల్లెలూయా. ఇంటికి 5,000 1,000 రూపాయలు ఇచ్చి ఏదో పని చేద్దామని అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుని పరిచర్య అనేది ఎలా ఉండాలంటే, నీకు ప్రేరేపించబడి నీకు నీవే దేవుని కొరకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. నీకు నీవే దేవుని కొరకు సమర్పించుకుంటే అలాంటి కానుక నా దేవునికి ఇష్టమవుతుంది. నువ్వు టెంప్ట్ అయ్యి వేరే వాళ్ళు ఇస్తున్నారు కదా నేను ఇద్దాం అనుకుంటే అది బలవంతపు కానుక అవుతుంది. దానివల్ల నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏమి ఉండవు. అందుకే దేవుని మందిరములో ఎప్పుడైనా నిజం వాస్తవం మనం చెప్పగలిగితే ఖచ్చితంగా సంఘము సంఘ బిడ్డలు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఇక్కడ బల్ల విషయంలో బల్ల పంచుతున్నప్పుడు ఏం చేశారంటే, అయ్యో కొంచెం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు, అయ్యో కొంచెం తీసుకోవాలి ఇంకా చాలా మంది ఉన్నారు. బల్ల తీసుకున్న తర్వాత ఏం జరగాలంటే ఆ బల్ల మిగలాలి, క్రీస్తు రక్తం మిగలాలి. కొన్నిసార్లు ఇప్పటి వరకు 9 సంవత్సరాల్లో 2 సార్లు 3 సార్లు అయిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. ఒకసారి ద్రాక్షరసం అయిపోయింది, కొట్టి నీళ్లు పోసిచ్చాం, బాధ అనిపించింది. ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, చాలా బాధపడి ప్రార్థన చేసుకున్న మనసులో. ఒకసారి రొట్టె అయిపోయింది మొత్తం, నాకు కూడా దొరకలేదు. ఏంది ప్రభువా ఇలా అంటే వాక్యం గుర్తు చేశాడు. ఇది అన్నము తిన్నట్టు కడుపు నిండా తినేది కాదు, జస్ట్ ఇది లైట్గా కొంచెం తీసుకుంటే అది నీకు శరీరం అంతా బలం ఇస్తుంది. బలం ఇవ్వడమే కాదు కానీ నీ అనౌషిక పాపములు కూడా నీ నుంచి తీసేస్తుంది. నీ పాత పాపములు ఉంటాయి కదా, దేవునికి ఇష్టం లేని ఏదైతే చేసి ఉంటావో అవి కూడా నీలో నుంచి తీసేస్తుంది. అంత శక్తి ఉంది దానికి.
హల్లెలూయా. కాబట్టి ఆయన నామములో శక్తి ఉంది, ఆయన మాటల్లో, ఆయన శరీరం, ఆయన రక్తంలో శక్తి ఉన్నది అని తెలియపరిచాడు. 28వ వచనం ఒకసారి చూడండి, ఇదే అధ్యాయం. అందుకని ప్రతి మనుషుడు, చూడండి, రెండవది ఆరాధనలో దేవునికి భయపడి దేవుని చిత్తములో ఉండేటువంటి వ్యక్తికి ఏముండాలంట? తన్ను తాను పరీక్షించుకునే తత్వం ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఐఎమ్ డూయింగ్ రాంగ్ ఆర్ రైట్, నేను చేస్తున్నది వాట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ ఆర్ రైట్, నేను ఏది చేస్తున్నానో ఇది సరైనదా కాదా, ఇది తప్ప రైటా అని నీవు ఒకసారి ఆగి ఆలోచించాలి. ఎప్పుడైతే ఆగి ఆలోచిస్తావో, ఎప్పుడైతే నిలబడి దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచిస్తావో, అట్టి ఆలోచన నా ప్రభు ఏం చేస్తాడు? నీకు దీవెనకరంగా మారుస్తాడు, నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీకు దేవుడు ఇష్టంగా మారుస్తాడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విలువైనటువంటి సమయాన్ని, ఈ నమ్మకమైనటువంటి సన్నిధిని, ఈ యొక్క బలమైన సన్నిధిలో నేను మీకు తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే, నీవేం చేయాలంట? 28 వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకోకుండా ఆ రొట్టె తినకూడదు, ఆ రక్తము తాగకూడదు. అది నీకు నేరం, అది ఘోరం, అది పాపం. దాని వలన ఎంతోమంది నష్టపోయారు మీకు తెలీదు. మనసు మార్చుకోకుండా, జీవితం మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా, హృదయం కడగబడకుండా, పాపము విడిచిపెట్టకుండా ఆయన శరీరం, ఆయన రక్తములో పాల్గొంటే ఏం జరిగింది? రోగులయ్యారు, మరణానికి దగ్గరయ్యారు, బలహీనులై వీక్ అయిపోయారంట. సో అలా జరగకూడదని వాక్యం చెప్తా ఉన్నాడు. సేవకుడిగా నేను కూడా బతిమిలాడుతూ చాలాసార్లు ఈ విషయం చెప్తా ఉన్నా. ఏది దేవుని చిత్తం అంటే, ఏది దేవుని చిత్తం? పరలోక దేవుని చిత్తములో నువ్వు పర్ఫెక్ట్గా ఉండి అందులో చేయి వేయడం దేవుని చిత్తం. ప్రార్థనా శక్తి కలిగి ఉండడం దేవుని చిత్తం. దేవుని సన్నిధిలో బలమైన అభిషేకం నువ్వు పొందుకొని ఉండాలి. ఆఖరి మాట, ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఏమైందంట? ఆత్మ బూర ధ్వని వంటి ఒక స్వరము నిన్ను చూచుచున్నది. ప్రభు దినమందు ఆత్మ వశుడవై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకని చూచి తిని, ఆయన తన పాదములను మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివి ఉన్నవి, పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలాల వలె ఉండెను. ఇక్కడ దేవుని చిత్తములో ఉన్నటువంటి వ్యక్తులకు దర్శనం ఉంది. దేవుని చిత్తములో ఉన్నటువంటి వ్యక్తులకు దైవ దర్శనము కలుగుతా ఉంది. దైవ దర్శనము ఎవరిని చూశారు? వీళ్ళు యేసు ప్రభునే చూశారు. పాదముల వరకు వస్త్రాలు ఎవరు ధరించారు? ప్రభువే. తెల్లని వస్త్రములు ఎవరి? ప్రభువే. ఆయన కన్నులు అగ్నిజ్వాలలాగా ఉన్నాయి, దేవుని కన్నులే. కాబట్టి ఆయన మాటల్లో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారికి ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే ఆరాధనలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు ఈ విషయాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఆఖరి మాట 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదివి ముగించుకుందాం. 11వ అధ్యాయం 4వ వచనం. భూలోకములకు ప్రభువైన వాని ఎదుట ఏమై ఉన్నారు? దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనా వానికి హాని చేయను ఉద్దేశించిన యెడల
వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఇక్కడ వీళ్ళను దేవుడు పవర్ఫుల్గా మారుస్తున్నాడు. ఎవరైనా సరే వీళ్ళ మీదకి దండెత్తినా, వీళ్ళ గురించి తప్పుడు మాట్లాడినా, వీళ్ళ గురించి నిందలు మాట్లాడినా, వీళ్ళ గురించి అబద్ధాలు చెప్పినా, వీళ్ళ మీద రకరకాలుగా పనికిరాని ఆలోచన కలిగి ఉంటే ఏమవుతుందంట? అగ్ని బయలుదేరుతుందంట వీళ్ళ నుంచి. మీరు ప్రార్థనతో నింపబడ్డారంటే మీ దగ్గర నుంచి అగ్ని బయలుదేరుతుంది, శత్రువును కాల్చివేస్తుంది, శత్రువును జయిస్తుంది. సో శత్రువును జయించే శక్తి నీకు నాకు లేకపోవచ్చు కాబట్టి నీవు దేవుని మీద నీ చింత వేయి. నీ దుఃఖము, నీ భారం, నీ బాధ, నీ దిగులు, నీ సమస్య దేవుని పాదాల మీద వేయి. ఆయన నీ గురించి చింతిస్తాడు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. నీకు ఎలాగ జవాబు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు పోరాడలేనివి ఆయన పోరాడుతారు, నువ్వు చేయలేనివి ఆయన చేస్తాడు. నిన్ను బాధ పెట్టిన వారిని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నేను పెట్టు వారిని నువ్వు ఎదిరించక వారి కొరకు ప్రార్థన చేయి. దేవునికి సమస్య అప్పగించు. ప్రభువా నీ చిత్తము జరగాలి, దైవ చిత్తమే జరగాలి, లోకానుసారంగా నేను ఉండకూడదు, లోకంలో నా కోరిక నా ఆశలు చచ్చిపోవాలి, నేను ఇప్పటి నుంచి నీ కొరకు బ్రతకాలి, నీ ఆలోచన కలిగి బ్రతకాలని ఆలోచన తృష్ణ నీకు ఉంటే ఖచ్చితంగా నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈ విలువైన మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఆరాధన చేస్తుంటే ఆయన ఆత్మను పొందుకోవడం. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు మనస్ఫూర్తిగా నిన్ను నువ్వు సమర్పించుకొని ప్రభు శరీరంలో పాల్గొనడం. దేవుని చిత్తం ఏంటంటే ప్రభువుని నువ్వు కలిగి ఉండడం. ప్రభు చిత్తం ఏంటంటే కనిపెట్టుతూ ఉండడం. దేవుని సంఘములో ఏది అవసరం ఉందో, ప్రభు చిత్తం ఏముందంటే ప్రార్థనాలయము, అందులో వ్యాపారము జరగకూడదు. ప్రభు చిత్తం ఏంటంటే క్రమముగా నువ్వు దేవుని సన్నిధికి రావడం. దేవుని చిత్తం ఏమున్నదంటే నువ్వు ఆరాధన చేయటం. ఆరాధన చేస్తున్నప్పుడు నీ శక్తి లోపము లేకుండా మొహమాటంతో ఆరాధన చేయకూడదు. చాలామంది ఆరాధన చేసేటప్పుడు చేయెత్తంటే అటు ఇటు చూస్తుంటారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారని. ఎవరు చూసినా కళ్ళు మూసుకొని దేవునితో ఏకీభవించాలి. హల్లెలూయా. దేవునితో ఏకీభవించి మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధన చేయగలిగితే అక్కడ నేను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడుపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, కృపామయుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నీ బలమైన సన్నిధిలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఎవరికి వారుగా ఇదిగో ప్రార్థన చేసుకుంటుండగా నీ బలమైన అభిషేకము ఒక్కొక్కరి మీద దిగవచ్చునుగాక. దేవాని చిత్తము నీ ప్రణాళిక చొప్పున అయ్యా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభువా. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. అయ్యా కృప చూపించు, ఆదరించు, ఆశీర్వదించు. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీ శరీరము, నీ రక్తములో పాల్గొనే ధన్యతంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినావు నాయన. ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ శరీరంలో ప్రభా పాల్గొంటున్న మాకు తోడు ఉండే యేసయ్య తండ్రి. నుంచి ప్రభా తీసేస్తున్నాను. నాలో కొంచెం కపటం ఉంది. యేసు నామములో నన్ను వదిలిపోవును గాక. ఇంకెన్నటికి కూడా వాటి గురించి ఆలోచన కూడా నా మైండ్ లో రాకుండా యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను. కృప చూపించు, కృప చూపించు. ఇదిగో నాయన పెద్దకొస్తు దినమునాడు ఇది ఒక రొట్టెను తీసుకొని తండ్రి ఇదిగో ఆకాశము తట్టెత్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములను ప్రతిష్టపరచగా అది నీ విలువైన శరీరముగా మారినది. ఇదిగో మార్చబడిన ఇదిగో ఆ శరీరము ఇదిగో నీ పవిత్రమైన శరీరముగా మార్చబడినప్పుడు దాన్ని మీరే మీ స్వహస్తాల చేత విరిచి ఇదిగో తండ్రి నీ ప్రియ బిడ్డలకు ఇదిగో నిన్ను వెంబడించు వారికి
ప్రభు, నీతో ఉన్న వారికి, నీతో పాటు భోజన పంక్తిలో ఉన్న వారి కొరకు మీరు ఇచ్చారు అయ్యా. నీ అభిషక్తినిగా, నీ సేవకునిగా ఈ రొట్టెని యేసు క్రీస్తు నామములో పరిశుద్ధ పరుస్తున్నాను ప్రభు. విరిచినప్పుడు ఇది నీ శరీరంగా మార్చబడును గాక. ఇది తెరుచున్నప్పుడు మా మీద అభిషేకము దిగి వచ్చును గాక. మాలో ఉన్న పాత రోత జీవితము కొట్టి వేయబడును గాక. కృప చూపించండి యేసు నామములో. ఇదిగో నాయన ప్రార్థన చేస్తా ఉన్నా. బాప్తిసం పొందిన వారు అలాగే ప్రార్థనలో ఉండండి. అందరూ కూడా బాప్తిసం పొందిన వారు మీ కుడి చేయి పైకి చూపించండి. క్రీస్తు శరీరము మీ యొద్దకు తీసుకొని రాబడుతుంది. ప్రార్థన చేస్తూ అలాగే మీ హృదయాన్ని ప్రభుకు అప్పగిస్తూ, అయ్యా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను దీవించని ప్రభుని అడిగిన యెడల ఆయన ఇదిగో నేను దీవిస్తున్నాడు. చేతులెత్తిన వారికి క్రీస్తు యొక్క శరీరము తీసుకొని రాబడుతూ ఉంది.
ఆయన రక్తం సిద్ధంగా ఉన్నది. మీలో ఇంకెవరైతే బాప్తిసం పొందలేదో, మీలో ఎవరైతే ఇంకా బాప్తిసం పొందలేదో, మీరు సిద్ధంగా ఉన్న ఎడల తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుటకు సంఘము సిద్ధముగా ఉన్నది. కనుక ఈ విధముగా మీరు సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. బాప్తిసం తీసుకోవాలని ఆశ ఉద్దేశము ఉన్నట్లయితే దేవాది దేవుని సన్నిధిలో మీరు పేర్లు మాకిస్తే ప్రార్థన చేసి బాప్తిసం ఇచ్చి మరి ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాల్గొనేలాగున మీ కొరకు దేవుడు కార్యం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు, మహోన్నతుడు, కృపగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. కృప చూపించండి, ఆదరించండి, బలపరచండి. నమ్మదగిన దేవుడు, కార్యము చేయగల యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. కృప చూపించు, బలపరచు, నమ్మదగిన దేవుడవు, కార్యము చేయి. ఇదిగో ప్రభువా, నీ యొక్క శరీరము నీ రక్తములో పాల్గొనేటువంటి ధన్యతను అట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కృపతో ఆదరించండి, బలపరచండి నాయన. నీ కార్యము జరుగును గాక. ఇదిగో నాయన, గత సంవత్సరాలు, గత నెల, గత వారం అంతా కూడా నీ కృపలో దాచి ఉన్నావు. ఇదిగో ఈ వారం కూడా మా తండ్రి మీకు అప్పగిస్తున్నాను. మీ చిత్తమే జరుగును గాక అని అడుగుతున్నాను. సహాయము చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. నీ శిలువ రక్తములు మమ్మల్ని కడిగారు, మీ శరీరంతో మమ్మల్ని బలపరిచారు. ఇదిగో నా తండ్రి, నీ చిత్తమైతే మేము నీ కొరకు సజీవులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించినట్లుగా నాయన సహాయము చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తా ఉన్నా. సర్వశక్తిని మహాకృపను బట్టి నేను ఆశీర్వదించబడ్డానని అయ్యా అనేకుల ముందు సాక్షిగా నిలబడినట్లుగా నీ కృపతో మమ్మల్ని ఆదరించుదురుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా ఇదిగో ప్రభు, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు, ఎవరైతే ఇంకా బాప్తిసం పొందలేదు నాయన, వారిని ఆదరించండి, బాప్తిసం కొరకు సిద్ధపరచండి. బాప్తిసం పొంది ఇదిగో నాయన నీ కొరకు నీతిమంతులుగా జీవించినట్లుగా మీ సహాయం, మీ సన్నిధి దయచేస్తారని సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అందరూ లేచి నిలబడి పాటలు పాడుతుండగా మరి కానుకలు సమర్పించుకుందాం. మరి ఎవరైతే పాడలేదో వారు వచ్చి పాడి దేవుని మహిమపరచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రం. యేసయ్యా, నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు
కష్టకాలమందు నీ ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా, నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. ఈ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది నా సమయాన్ని ప్రభు ఆశీర్వదించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా మనం ప్రార్థనలకు వస్తాం. ఆఖరి ప్రార్థన అమ్మా, సాక్ష్యమా? రేపు చేద్దామా? ఈరోజు హాస్టల్ ఉందా? సరే, ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి పద్మ మరి సుధాకర్ వారి యొక్క కుమార్తె కీర్తన తన కొరకు ప్రార్థన చేసేవారమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ విలువైన సమయంలో మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. నమ్మదగిన దేవుడు, మమ్మల్ని సజీవ లెక్కలోంచి ఆశీర్వదించి బలపరిచి నేడు ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని సమృద్ధిగా నింపారు. అవును, ఆరాధన చేయడం అనేది దేవుని చిత్తం. ఆరాధనలో మేము ఉన్నాం. ఆరాధన ప్రభుకి ఇష్టమైనది. ఆరాధనలో ఉన్న వారికి విధేయత, వినయము, తగ్గింపు లాంటివి ప్రభు మీరు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు. అవును ప్రభు, ఏ వ్యక్తి అయితే ఆరాధన చేస్తాడో ఆ ఆరాధన చేసే వ్యక్తి నిన్ను చూడగలుగుతాడు, నీతో ఉండగలుగుతాడు, నీ సన్నిధిలో కనిపెట్టగలుగుతాడు, నీవిచ్చు దీవెనల కొరకు ఎదురు చూస్తాడు. అలాంటి భాగ్యం ఇక్కడ నిలబడిన మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, ఇదిగో ప్రభువా, దీన స్వభావం కలిగి తగ్గింపుతో నాయన నీ పరిచర్య కొరకు వినయము, విధేయత కలిగి ప్రభా సమర్పించుకొని తీర్మానం చేసుకొని ధారాళంగా ఇచ్చినటువంటి కానుకలు ప్రభువా మీరు అంగీకరించి ఆశీర్వదించండి. ఎవరైతే తీసుకున్నారో ప్రభా, మరి నీ యొక్క సన్నిధిలో ఎవరైతే నీవు ఇచ్చే ధారాళమైన ఆశీర్వాదాలు పొందారో వారు నీ కొరకు ప్రభా శ్రేష్టమైన కానుకలు తెచ్చి ఉన్నారు. యథార్థంగా ఇచ్చిన కానుకలు ప్రభువా మీరు అంగీకరించి రావలసిన ప్రతి దీవెనలు సమృద్ధిగా మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రభువా, ఇదిగో ఆరాధనంతా మీరు మాతో ఉన్నారు, మా అవసరాలు తీరుస్తున్నారు, మా పక్షంలో మీరు వాద్యం చేస్తున్నారు. అపవాదిని జయించగలిగిన శక్తిని, సామర్థ్యమును, ఓపిక, సహనం మాకు ఇస్తూ ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు నాయన ప్రభా. మరి నీ కుమార్తె మా సహోదరి పద్మ సుధాకర్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మరి రేపు మా ప్రభా మరి కీర్తన జన్మదినం ప్రభా. నీ బిడ్డ హాస్టల్లో చదువుకుంటా ఉంది. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చుట్టూ నీ కంచె కాపుదలు ఉంచండి. గత సంవత్సరాలన్నీ ఏ విధంగా అయితే మీరు కాపాడినారో అంతకంటే శ్రేష్టంగా, అంతకంటే గొప్పగా, అంతకంటే ఆశీర్వాదకరంగా నూతనమైన సంవత్సరమును ఆ బిడ్డను అలంకరింపమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇదిగో ప్రభా, తల్లిని తండ్రిని సంతోషపెట్టే బిడ్డగా, ఆమె జీవితంలో నాయన మంచి గుణవంతురాలైనటువంటి బిడ్డగా పెంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. తన చుట్టూ నీ కంచె కాపుదల ఉంచండి అయ్యా. వారి చుట్టూ ఉన్న విద్యార్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి నీవిచ్చు భవిష్యత్తు కొరకు వారు ప్రయాసపడే భాగ్యం దయచేయండి. ఇదిగో ఏ దిన ఆరాధనలో ఇదిగో పాటలు పాడిన వారే కానీ, ఇదిగో ప్రభు మరి లైవ్ రికార్డ్ చేసిన నీ బిడ్డలే కానీ, కొత్తగా వచ్చిన నీ బిడ్డలే కానీ, క్రమం తప్పకుండా వస్తున్న నీ బిడ్డలే కానీ, సౌండ్ సిస్టమ్ ప్రభా ఆపరేట్ చేసిన బిడ్డలే కానీ, ఇదిగో ప్రభా మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించిన ఒక్కొక్కరి మీద నీ ఆత్మ అభిషేకం కుమ్మరించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మతో మీరు నింపుదురు గాక నైనా.
కార్యము జరిగించండి. రాబోయే రోజుల్లో ప్రభా మలక్పేట్ ప్రాంతంలో వేలాది మందిగా ఆరాధించబడుతున్న గొప్ప మందిరం మేము చూస్తున్నాము నాయన, మేము కనిపెడుతున్నాము నా తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ కృపతో అనుగ్రహించుదువుగాక, ఆశీర్వదించండి ప్రభువా. దాని కొరకు ఆ విలువైన వ్యక్తులను, యవనస్తులను ప్రభా, అనేకమైన తలంతులు, జ్ఞానము కలిగిన వారిని మీరు లేవనెత్తుదురుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా సహాయం చేయండి ప్రభా. ఆరాధనలో ప్రభా ఇచ్చిన కానుకల్ని పరిచయ కొరకు మాత్రమే వాడుకొని నీవిచ్చు ప్రతి దీవెనల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. సహాయం చేయండి అయ్యా. ఇదిగో దూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్కరి మీద నీ ఆత్మ అభిషేకం కుమరించబడను గాక అయ్యా. మరలా మేము వచ్చే ఆదివారం నీ సన్నిధిలో కలుసుకునే వరకు నీ కృపల మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు సాయంత్రం తైలాభిషేక ఆరాధన ఉంటుంది అయ్యా. మరి నిషి భూషణ్ కోయ మరి ప్రభా వారు రాబోతున్నారు కనుక నీవు సహాయం దయచేయండి అయ్యా. వారు వస్తుండగా నీ బలమైన అభిషేకం వారి మీద దిగి వచ్చునుగాక. వారు వాక్యోపదేశం చేస్తుండగా నీ శక్తి, నీ సామర్థ్యము దిగి వచ్చునుగాక అయ్యా. ఈ రోజు సాయంత్రం ఆరాధనలో పాల్గొన్న ఒక్కొక్కరి మీద నీ అభిషేకం దిగి వచ్చినట్లుగా సహాయం చేయండి. వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో కుమిలిపోయి వేదనతో కన్నీరు పెడుతున్న వాళ్ళందరూ కూడా యేసు నామములో సమాధానపరచబడదురుగా జరిగించండి. నీ కార్యము జరిగించండి ప్రభువా. ముఖ్యంగా నాయన ఇదిగో నాయన అడుగుతున్నాము, ఆరాధన ముగించబడి మా గృహాలకు వెళుతుండగా మాకు తోడుగా ఉండుమని అయ్యా. నీ చిత్తమైతే మరలా సాయంత్రం కలుసుకుని నేను స్తుతించే వరకు నీ కనుసైగులో భద్రపరచుమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ చిత్తమైతే ప్రభువా 26వ తారీఖున ప్రభా మరి ఫిబ్రవరి మాసములో అయ్యా బాప్తిసం కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. యేసు నామములో మీరు దీవించి ఆ రోజు కొరకై అనేకులను మీరు లేవనెత్తుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మారు మనస్సుతో కూడిన బాప్తిసం, రక్షణ అనుభవంతో కూడిన బాప్తిసం నీ బిడ్డలు పొందుకొని వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ఇదిగో ప్రభా షాలోమ్ టెంపుల్ డెవలప్మెంట్ కొరకు, షాలోమ్ టెంపుల్ వర్ధిల్లట కొరకు, అనేకులు రావాలనే ఆకర్షణీయత కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను, యవనస్తులు, తల్లి, అన్నదమ్ములు, అక్క చెల్లెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు దివ్య నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సావాసము కూడి వచ్చిన మనందరికీ, సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మరి బైబిల్ కాలేజ్ కొరకు అడ్మిషన్స్ ఈరోజు ఆఖరి రోజు. ఎవరైనా అడ్మిషన్ తీసుకోకపోతే అడ్మిషన్ తీసుకోండి. అంతేకాకుండా మరి సాయంత్రం తైలాభిషేక ఆరాధన ఉంటుంది. పాస్టర్ నిషి భూషణ్ కోయ వారు మన యుద్ధకు రాబోతున్నారు కనుక రాకల్లో ప్రభు తోడుగా ఉండాలి. సాయంత్రం అద్భుతమైనటువంటి అభిషేక ఆరాధన జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట కోరుతున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చోండి. ఒక 2 నిమిషాలు మీ కొరకు చిన్న కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. సో అందరూ కూల్ డ్రింక్స్ తాగి, ఎండాకాలం స్నాక్స్ అనుకున్నాం కానీ కూల్ డ్రింక్ అయితే కొంచెం చల్లగా ఉంటుందని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక త్రాగి దేవుని మహిమపరచాలని ప్రభు పేట కోరుతున్నాను.